भज बुद्धे मन श्रीनंदनंदन अभय चरणार विंदरे। भज बुद्धे मन श्रीनंदनंदन अभय चरणार दुर्लभ मानव जन्म सत्संगे। दुर्लभ मानव जन्म सत्संगे। तारो हो ए भव सिंधुरे। तारो हो ए भव सिंधुरे। शीत आतप वात बरेषण ते दिन जामिनी जागिरे। शीत आतप वात बरेषण ते दिन जामिनी जागिरे। विफले सेविनो कृपण दुर्जन। विफले सेविनो कृपण दुर्जन। विफले सेविनो कृपण चपल सुकल भला गिरे। चपल सुकल भला गिरे। हे धन यौवन पुत्र परिजन इथे की आचे परती रे। धन यौवन पुत्र परिजन इथे की आचे परती। हे धन यौवन पुत्र परिजन इथे के आचे परती फिरे। कमल दल जल जीवन ठल मल। कमल दल जल जीवन ठल मल। भजहु हरिपद नीति रे। भजहु हरिपद नीति रे। भजहु हरिपद नीति रे। श्रवण कीर्तन स्मरण वंदन पाद सेवन दास्य रे। श्रवण कीर्तन स्मरण वंदन पाद सेवन दास्य रे।
हो जन सखी जन आत्मनिवेदन ओ जना सखी जन आत्मनिवेदन गोविंद दास अभिलाष रे गोविंद दास अभिलाष रे भजपुरे मन श्रीनंद नंदन अभय चरणारविंद रे जय राधा माधव कुंज बिहारी माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनन्दन व्रज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यामुनतीरवनचारि यामुनतीरवनचारि जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र शतश्री श्रीमद भक्ति वेदांत स्वामी श्रीला प्रभुपाद की जय ग्रंथराज श्रीमद् भागवतम की जय। ఆన్లైన్ లో ఎవరైతే ఉపస్థితులైనటువంటి భక్తులందరికీ విన్నపం ఏమిటంటే ఈ శ్లోకం పారాయణం చేసేటప్పుడు పదపాఠం అనువాదం భాష్యం పూర్తయ్యే వరకు కూడా ఎవరెవరైతే ఉపస్థితులై ఉన్న వాళ్ళందరూ తమ వీడియోలు ఆన్ చేయండి, అభ్యంతరం లేని వాళ్ళు. తర్వాత మీరు ప్రవచనం జరిగేటప్పుడు మీ వీడియో క్లోజ్ చేయొచ్చు. పదపాఠం యథా మహాన్ అహం త్రివృత్ పంచవిధః స్వరాట్ ఏకాదశవిధః తస్య వపుః అండం జగత్ యతః యథా మహానహం రూపః యథా మహానహం రూపః త్రివృత్ పంచవిధః స్వరాట్ త్రివృత్ పంచవిధః స్వరాట్ ఏకాదశ విధస్తస్య వపురండం జగత్యతః
వపురండం జగత్యతః యథా మహానహం రూపః త్రివృత్ పంచవిధః స్వరాట్ ఏకాదశవిధస్తస్య వపురండం జగత్యతః యథా మహానహం రూపః త్రివృత్ పంచవిధః స్వరాట్ ఏకాదశవిధస్తస్య వపురండం జగద్యతః యథా మహానహం రూపః త్రివృత్ పంచవిధః స్వరాట్ ఏకాదశవిధస్తస్య వపురండం జగత్యతః యథా మహానహం రూపః త్రివృత్ పంచవిధః స్వరాట్ ఏకాదశవిధస్తస్య జగద్యతః. యథా మహానహం రూపః త్రివృత్ పంచవిధః స్వరాట్ ఏకాదశవిధస్తస్య వపురండం జగద్యతః. యదా మహానహం రూపః త్రివృత్రం చ విధస్వరాట్ ఏకాదశవిధస్తస్య వపురండం జగద్యతః. యదా మహాన్ అహం రూప త్రివృత్ పంచవిధ స్వరాట్ యథా మహానహం రూపః త్రివృత్ పంచవిధ స్వరాట్ త్రివృత్ పంచవిధః స్వరాట్ ఏకాదశవిధస్తస్య ఏకాదశవిధస్తస్య వపురండం జగత్యతః. వపురండం జగత్యతః. ఎవరైనా చదువుతారా ఆన్లైన్ లో? చదివేసేవాడిని చదివేయలేదు. ఓకే. ప్రతిపదార్థములు యథా వలే మహాన్ మహత్తత్వము అహం రూపః మిథ్యాహంకారం త్రివృత్ త్రిగుణములు పంచవిధః పంచభూతములు స్వరాట్ వ్యక్తిగత చైతన్యము ఏకాదశవిధః 11 ఇంద్రియములు తస్య జీవుని యొక్క వపుః భౌతిక దేహము అండం బ్రహ్మాండము జగత్ విశ్వము యతః తేని నుండి లేదా యవ్వాని నుండి. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. మహత్తత్వము నుండి నిత్యాహంకారమును త్రిగుణములను పంచభూతములను వ్యక్తిగత చైతన్యమును 11 ఇంద్రియములను భౌతిక దేహమును నేను వ్యక్తము కావించితిని. అదే విధముగా సమస్త విశ్వము దేవదేవుని నుండి ఆవిర్భవించినది. భాష్యం. భగవానుడు మహత్పాదుడు అని వర్ణింపబడినాడు. మహత్తత్వము అతని పాదపద్మముల చెంత నిలిచి ఉన్నదనుడే దాని భావం. సమస్త జగద్వ్యక్తీకరణకు మహత్తత్వమే మూలము లేదా కారణం.
దాని నుండియే 24 తత్వములు మనస్సుతో సహా 11 ఇంద్రియములు అందుకే ఎవడు వస్తలేరు కూడా ఏడు ఉండలేరు. బుద్ధి అనగా మనస్సుతో సహా 11 ఇంద్రియములు, 5 ఇంద్రియార్థములు, పంచభూతములు, చిత్తము, బుద్ధి, అహంకారము అన్నవి ఆవిర్భవించినవి. పరమపురుషుడే మహత్తత్వమునకు కారణమైనందున ఒక భావనలో భగవానునికి దృశ్యమాన జగత్తుకు నడుమ ఎట్టి భేదము లేదు. కారణం సమస్తము భగవానుని నుండి ప్రభవించుచున్నందున. కానీ అదే సమయమున జగత్తు అతనికి భిన్నమై ఉన్నది. ఈ శ్లోకమున స్వరాట్టు అను పదము మిగుల ప్రధానమైనది. భగవానుడు స్వతంత్రుడు, జీవుడు సైతము స్వతంత్రుడే. ఆ రెండు స్వాతంత్ర్యముల నడుమ పోలిక లేనప్పటికీ జీవుడు సూక్ష్మముగా స్వతంత్రుడనియు, దేవదేవుడు పూర్ణ స్వతంత్రుడనియు మాత్రము పలుకవచ్చు. జీవుడు పాంచభౌతికమును ఇంద్రియ సహితమును అయిన దేహమును కలిగి ఉన్నట్లుగా స్వరాట్టు అయిన భగవానుడు విరాట్ రూపమును కలిగి ఉన్నాడు. వ్యక్తిగత దేహము తాత్కాలికము. అలాగుననే సమస్త విశ్వము సైతము తాత్కాలికమే. ఈ సమస్త విశ్వము భగవానుని దేహముగా భావించబడినది. అనగా వ్యక్తిగత దేహము, విరాట్ దేహము రెండును మహత్తత్వపు ఫలములై ఉన్నవి. వీని నడుమగల భేదమును తెలివితో అవగతము చేసుకున్నాడు. ఆత్మ కారణముననే ఈ భౌతిక దేహము వృద్ధి చెందునని మనం ఎరిగితే, అలాగుననే పరమాత్ముని వలననే విరాట్ దేహము వృద్ధి అగును. ఆత్మ వలన దేహము వృద్ధి చెందినట్లుగా పరమాత్ముని వలన విరాట్ రూపము వృద్ధి అగును. వ్యక్తిగతాత్మ చైతన్యవంతుడైనట్లుగానే పరమాత్ముడు చైతన్యవంతుడు. పరమాత్ముని చైతన్యము మరియు వ్యక్తిగతాత్మ చైతన్యము రెండును ఒకే పోలికను కలిగి ఉన్నను. వ్యక్తిగత చైతన్యము పరిమితమైనది కాగా పరమాత్ముని చైతన్యము అపరిమితమైనది. ఈ విషయము భగవద్గీత యందు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అని వివరణించబడినది. అనగా వ్యక్తిగతాత్మ ఒకానొక ప్రత్యేకమగు దేహమునందుండగా పరమాత్ముడు ప్రతి కర్మ క్షేత్రమునందును ఉపస్థితుడై ఉన్నాడు. ఇరువురును చైతన్య రూపులైనను వ్యక్తిగతాత్మ ఒకే దేహమును గూర్చి ఎరిగి ఉండగా పరమాత్ముడు అన్ని దేహములను గూర్చి ఎరిగి ఉండును. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామ్నే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామ్నే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. యథా మహానహం రూపః త్రివృత్ పంచవిధ స్వరాట్ ఏకాదశ విధస్తస్య వపురండం జగత్యతః. కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి వివరిస్తూ ఉన్నాడు. ఏమని? మహత్తత్వము నుండి మిథ్యాహంకారమును, త్రిగుణములను, పంచభూతములను, వ్యక్తిగత చైతన్యమును, 11 ఇంద్రియములను, భౌతిక దేహమును నేను వ్యక్తము కావించి తిని. మహత్తత్వము అని చెప్పారు ఇక్కడ. మహత్తత్వము అంటే ఏమిటి? మనకి 2 ఉన్నాయి. ప్రధానము, మహత్తత్వము అని చెప్పంటారు. అంటే స్థూలంగా మనకి ఏదైతే కనిపిస్తుందో దానికి ఒక సూక్ష్మమైనటువంటి మూలం ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక పని చేసాం, దేని ద్వారా? కర్మేంద్రియాల ద్వారా మనం ఒక పని చేసాం. అంటే మన దేహంతో మనం ఒక పని చేస్తాం. మన దేహంతో మనం
పని చేయడానికి ముందు ఆ పని గురించి మనం సూక్ష్మంగా ఆలోచిస్తాం, అంతే కదా. అంటే ఈ ఆలోచనకి ముందు ఏముంటుంది? కోరిక అనేది ఉంటుంది. అంటే కోరిక ఉంటేనే ఆ కోరిక ఏం చేస్తుంది? మనసు స్థాయిలోకి వస్తుంది. మనసు ఏం చేస్తుంది? ఆలోచించడం, అనుభూతి చెందడం, సంకల్పించడం అనేటువంటి 3 పనులు చేస్తుంది. తర్వాత అక్కడి నుంచి జ్ఞానేంద్రియాలకు వెళుతుంది సమాచారం. జ్ఞానేంద్రియాలు పనిచేసిన తర్వాత అప్పుడు కర్మేంద్రియాలకు వస్తుంది. అంటే మనం చేసేటువంటి పని కర్మేంద్రియాలతో మనం అంతిమంగా చేస్తాం. అదే కదా జరిగేది. అంటే ఏదైతే బాహ్యానికి వ్యక్తమైందో దానికి మూలం ఏమిటి? అవ్యక్తంగా ఉన్నటువంటి ఒక మూలం, ఒక కోరిక. అలాగే ఏదైతే ప్రధానము అని చెప్పి అంటారు. ప్రధానము అంటే ఏమిటంటే అసలు ఈ భౌతిక జగత్తు వ్యక్తీకరణ కావడానికి దాని యొక్క సూక్ష్మ రూపం ఏదైతుందో దాన్ని ప్రధానము అని చెప్పి అంటారు. తర్వాత ఈ ప్రధానము బాహ్యంగా ఎప్పుడైతే వ్యక్తమవుతుందో దాన్ని మహత్తత్వము అని చెప్పి అంటారు. మహత్తత్వం అనేది ఎలాంటిదంటే ఒక విధంగా క్రూడ్ ఆయిల్ లాంటిది అనమాట. ముడి చమురు అని చెప్పుకుంటాం కదా. ఇప్పుడు సముద్రంలో వాళ్ళు ఎంతో లోతుకు వెళ్ళి తవ్వి అక్కడి నుంచి ఏం చేస్తారు? ముడి చమురు తీస్తారు. ఈ మహత్తత్వం అనేది ముడి చమురు లాంటిది అనమాట. ముడి చమురు అని ఎందుకంటాం అంటే క్రూడ్ ఆయిల్ అని చెప్పంటాం. అంటే అందులో దాన్ని రిఫైన్ చేయడం ద్వారా, అంటే దాన్ని పరిశుభ్రం చేయడం ద్వారా, సంస్కరించడం ద్వారా అనేకమైనటువంటివి బయటకు వస్తాయి అన్నమాట. అంటే ముడి చమురు అనేది ఏదైతే ఉందో దాని నుండే మనకి పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది, కిరోసిన్ ఆయిల్ వస్తుంది, వైట్ పెట్రోల్ అంటారు అది వస్తుంది. ఇంకా అనేకమైనటువంటి పాలిథిన్, అలాగే నైలాన్, లేకపోతే సింథటిక్ ఇవి ఉన్నాయి, ప్లాస్టిక్ వస్తుంది. మొత్తం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే ముడి చమురు నుండే వస్తాయి కదా. మనం రోజు ఉదయాన్నే నోట్లో పెట్టుకునే బ్రష్ ఏదైతే ఉందో దాని యొక్క కుచ్చులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమి యొక్క అంతర్భాగం నుంచి బయటకు తీస్తున్నాం అనమాట. చూడండి కదా. మరి దీనినే ఉంటారంటే ఉగ్రకర్మ అని చెప్పి అంటారు. మనకి ఎన్నో చక్కగా బయట దంతదామనం చేసుకోవడానికి పుల్లలు అవన్నీ ఎన్నో ఉన్నాయి. కానీ ఉగ్రకర్మ అనేది ఏంటంటారంటే చాలా సరళంగా చేయదగినటువంటి దానిని అనవసరంగా చాలా సంక్లిష్ట పరిస్థితి, దాన్ని ఉగ్రకర్మ అని అంటారు. మరి మన సౌకర్యం కోసం మనం ఏం చేస్తాం? భూ అంతర్భాగం నుంచి ఈ డీజిల్ ఇవన్నీ కూడా బయటకు తీస్తాం. ఇది ఎంత ఉగ్రకర్మ చూడండి. మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి ఆయిల్ రిఫైనరీస్ అన్ని ఎలా ఉంటాయి. సరే, ఏమైనప్పటికీ మనం పక్కకి వెళుతున్నాం దీని నుంచి. కాబట్టి ఆ ముడి చమురు నుంచి ఏ విధంగా అయితే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి, అలాగే ఈ మహత్తత్వం అనేది ఏంటంటే ఇది వ్యక్తమైనటువంటి భౌతిక పదార్థం అన్నమాట. అవ్యక్త భౌతిక పదార్థాన్ని ప్రధానము అంటారు, వ్యక్తమైనటువంటి భౌతిక పదార్థాన్ని మహత్తత్వము అని చెప్పంటారు. మరి మహత్తత్వం నుండి ఏమేమి వస్తున్నాయి? ఇక్కడ కపిల భగవానుడు చెప్తున్నాడు. విద్యాహంకారం వస్తుంది. ఎందుకంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, దానిపైన ఏముంది? మనసు ఉంది. దానిపైన బుద్ధి ఉంది. బుద్ధికి పైన ఉంది అహంకారం ఉంది. అహంకారానికి పైన ఆత్మ ఉంది. కాబట్టి మిథ్యాహంకారం వస్తుందట. అహంకారం అంటే ఏమిటి అర్థం? అహంకారం అంటే అహం అంటే నేను అని, కారం అంటే భావన అని. అర్థమైంది కదా. అహంకారం అంటే నేను అనేటువంటి భావన, అంటే నేను ఒకటి ఉన్నాను, నేను ఒక వ్యక్తిని అనేటువంటి భావన, దాన్ని ఏమంటారు? అహంకారం అంటారు. అహంకారం అనేది ఉంటుంది, దాన్ని తీసివేయలేము. ఎందుకంటే మనమంటూ ఉన్నంత వరకు నేను అనే భావన ఉండకుండా పోతుందా? లేదు. అయితే ఇక్కడ చెప్పేది ఏమిటి? మిథ్యా అహంకారం అని చెప్తున్నారు. మిథ్యా అహంకారం అంటే ఏమిటి? జీవి తనను శరీరంతో గుర్తించుకోవడం ఏదైతుందో దాన్ని ఏమంటారు? మిథ్యాహంకారం అని చెప్పంటారు. కాబట్టి జీవి తనను తాను శరీరంతో గుర్తించుకోవడం, దాన్ని మిథ్యాహంకారం అంటారు. అలాగే త్రిగుణములు అంటే ఏమిటి? సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్రిగుణములు అని చెప్పంటాం. అలాగే పంచభూతములు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇక తర్వాత వ్యక్తిగత చైతన్యము, అంతే కదా. మనకి ప్రతి వ్యక్తికి మనకి చైతన్యం ఉంది కదా మనకి. అలాగే 11 ఇంద్రియములు. ఏమిటా 11 ఇంద్రియాలు?
జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనసు 11 ఇంద్రియాలు. భౌతిక దేహమును, ఇంక ఈ శరీరం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నేనే వ్యక్తం చేశాను. దేని నుండి? మహత్తత్వం నుండి. అదే విధముగా సమస్త విశ్వము దేవదేవుని నుండి ఆవిర్భవించినది. ఇక్కడ 2 ఏకకాలంలో మనం చూస్తున్నాం. ఒకటేమిటి? విరాట్ రూపము, రెండవది జీవి యొక్క దేహము. రెండింటినీ ఏకకాలంలో మనం వివరిస్తూ ఉన్నాం. విరాట్ రూపం అనేది భగవంతుని యొక్క భౌతిక శరీరం అన్నమాట. భగవంతుడికి భౌతిక శరీరం ఉంటుందా? ఉండదు కదా. భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు. ఆయనకి భౌతిక శరీరం ఎలా ఉంటుంది? ఉండదు. కానీ ఆయన ఈ భౌతికమైనటువంటి విశ్వాన్ని ఏదైతే తయారు చేస్తాడో అది ఆయన యొక్క దేహంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఏం చేస్తున్నారంటే దాన్ని దీన్ని పోలికగా మనకి చెప్తూ ఉన్నారు. ఆ విరాట్ రూపానికి అలాగే మన యొక్క వ్యక్తిగత దేహానికి ఉన్నటువంటి సారూప్యతను గురించి ఇక్కడ మనకి వివరిస్తున్నారు. కింద భాష్యంలో కూడా స్క్రోల్ చేయండి కింద. ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇక్కడ భగవంతుని ఏమన్నారంటే మహత్పాదుడు అని వర్ణించారట. మహత్పాదుడు అంటే ఏమిటంటే మహత్తత్వము ఆయన యొక్క పాదపద్మముల చెంత నిలిచి ఉందన్నటే దీని భావము. మహత్తత్వం అంటే ఇది భౌతికమైందా, ఆధ్యాత్మికమైందా? ఆధ్యాత్మికమైనటువంటిది. మహత్తత్వం అనేది ఆధ్యాత్మికమైందా? మహత్తత్వం అనేది భౌతికమైంది, అది ఆధ్యాత్మికం కాదు. మహత్తత్వం అనేటువంటిది ఇది మహామాయ. మహామాయ అంటే ఎవరు? దుర్గా, భౌతిక ప్రకృతి, అదే మహత్తత్వం. కాబట్టి మహత్తత్వం ఎక్కడ ఉంటుందట అంటే భగవంతుని యొక్క పాదముల చెంత నిలిచి ఉంటుంది. అందుకే దుర్గాదేవి ఎవరు? ఆమె భగవంతుని యొక్క సేవకురాలు అనమాట. ఆమె ఎప్పుడు కూడా, అందుకే దుర్గాదేవిని నారాయణి అని చెప్పి అంటారు. ఎందుకంటే విష్ణువు యొక్క ఆజ్ఞ మేరకు ఆమె నడుస్తూ ఉంటుంది కాబట్టి. ఆమె యొక్క దాసి వలె ఏం చేస్తుంది? భగవంతుని కోరికను అనుసరించి పని చేస్తూ ఉంటుంది. బ్రహ్మ సమితిలో కూడా మనకి చెప్పబడింది. బ్రహ్మ సమితిలో కూడా మరి ఏ విధంగా ఈ మాయ ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటిది వివరిస్తారు మరి. సమస్త జగత్ వ్యక్తీకరణకు మహత్తత్వమే మూలము లేదా కారణం. అదే చెప్పుకున్నాం. ఈ జగత్తులో మనం చూసేది ఏదైతే ఉందో, జగత్తులో మనకు కనిపించేది ఏదైతే ఉందో అదంతా కూడా దానికి మూలం ఏమిటంటే మహత్తత్వమే. అంటే ఇది ఎలాంటిదంటే ఇప్పుడు ఈ పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఆయిల్, లేదా ఈ అనేక రకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ మూలం ఏమిటి అంటే మహత్తత్వమే. దాని నుండే 24 తత్వములు అనగా మనసుతో సహా 11 ఇంద్రియాలు, 5 ఇంద్రియార్థాలు, పంచభూతములు, చిత్తము, బుద్ధి, అహంకారము. చిత్తము అంటే మనసు, బుద్ధి, అహంకారము ఇవన్నీ కూడా ఆవిర్భవించాయి. మరి పరమ పురుషుడే మహత్తత్వానికి కారణం కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే భగవానునికి దృశ్యమాన జగత్తు నడుమ ఎట్టి భేదము లేదు. మరి ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి నుండి వచ్చింది? ఇదంతా భగవంతుడి నుంచే వచ్చింది. అంటే వాస్తవంగా ఒక విధంగా చూస్తే భగవంతుడికి దీనికి భేదం లేదనే కదా. కానీ అదే సమయంలో జగత్తు అతనికి భిన్నమై ఉన్నది. దీనినే భేద అభేద తత్వము అని చెప్పంటారు. అంటే ఈ జగత్తుకు భగవంతుడికి ఏకకాలంలో భేదం ఉంది, భేదం లేదు. ఏ విధంగా భేదం లేదు? ఎందుకంటే ఆయన నుంచే వస్తుంది కాబట్టి అది ఆయనే అని చెప్పాలి. కానీ ఆయన నుంచి విడిపడింది కాబట్టి భేదం ఉంది అని చెప్పాలి. ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు మనకి, మరి సూర్య కిరణాలు, సూర్య కాంతి కూడా సూర్యుడే అని చెప్పొచ్చు కదా మనం. అందులో తప్పే ఉంది ఆ విధంగా చెప్పడం. సూర్యకాంతి కూడా సూర్యుడే, ఎందుకంటే ఆ సూర్యకాంతికి మూలం ఎవరు? సూర్యుడు కాబట్టి. కానీ అదే సమయంలో సూర్యుడు అనేటువంటి వాడు విడిగా కూడా ఉన్నాడు. ఆయన తన యొక్క వెలుగును నియంత్రిస్తూ ఉన్నాడు కాబట్టి భేదం ఉంది కూడా అని చెప్పుకోవచ్చు. ఈ శ్లోకంలో ఏమన్నారట? స్వరాట్ అనేటువంటి పదము మిగుల ప్రధానమైనది. స్వరాట్ అంటే ఏమిటి? స్వతంత్రుడు అనే పదం చాలా ప్రధానమైనటువంటిది అని చెప్పాను. ఈ రాట్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ స్వరాట్ అని చెప్పన్నాం కదా. అంటే స్వ అంటే స్వతంత్రుడైనటువంటి, రాట్ అంటే పాలకుడు అని అర్థం. స్వతంత్రమైనటువంటి పాలకుడు. ఈ రాట్ అనేటువంటి పదం వీటన్నిటికీ కూడా మూలం సంస్కృత పదం ఏదైతే రాజా అనేటువంటి పదం ఏదైతే ఉందో, రాజు, రాట్
ఈ రాట్ అనేటువంటి పదమే తర్వాత కాలం క్రమక్రమంగా రెడ్డి అనేటువంటి పదంగా మారింది. ఇవన్నీ కూడా మూల పదాలు. కాబట్టి రాట్, రాజు, లేకపోతే ఇవన్నీ ఏంటంటే దేన్ని సూచిస్తాయంటే పాలకుడు అనేటువంటి దాన్ని చూపిస్తాయి. అవి తదనంతర కాలంలో అవన్నీ కూడా ఏమవుతాయంటే వికృతంగా మారిపోతుంటాయి ఆ మాటలన్నీ. కాబట్టి ఈ స్వరాట్ అనే పదము మిగుల ప్రధానమైనది అని చెప్పన్నారు. భగవానుడు స్వతంత్రుడు, జీవుడు సైతము స్వతంత్రుడే, అంతే కదా. మనం అందరం కూడా ఆయన అంశలం. అంటే సముద్రం నీరు ఉప్పగా ఉంటుంది కాబట్టి దాని నుంచి ఏదైతే మనం ఏమంటాం నమూనాగా స్వీకరిస్తాం, ఆ నమూనాలో కూడా ఉప్పు ఉంటుంది. అలాగే జీవుడికి ఎందుకు స్వతంత్రత ఉంది అంటే భగవంతుడికి స్వతంత్రత ఉంది కాబట్టి. అయితే ఈ రెండు స్వాతంత్ర్యముల మధ్య పోలిక లేదు. పోలిక లేదంటే ఆయన స్వతంత్రుడే, మనం కూడా స్వతంత్రులమే. కానీ మనం సూక్ష్మమైనటువంటి స్వాతంత్ర్యాన్ని కలిగి ఉన్నాం, కానీ భగవంతుడు పూర్ణ స్వాతంత్ర్యాన్ని కలిగి ఉన్నాడని చెప్పొచ్చు మనం, అంతే కదా. మనకి కొంతవరకు స్వాతంత్ర్యం ఉంది. ఏం స్వాతంత్ర్యం ఉంది మనకి అంటే మనం ఒక పని చేయాలా లేదా అంటే చాలా చాలా సూక్ష్మమైన. ఒక్కోసారి మనం కొన్నిసార్లు మనం ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేది నిర్ణయించుకునే అధికారం మనకు ఉంటుంది. కొన్నిసార్లు మనకు నిర్ణయించుకునేటువంటి అధికారం ఉండదు. కార్యతే హ్యవశః కర్మ ప్రకృతిర్జైర్గుణై అని చెప్పబడింది భగవద్గీతలో. ఏమవుతుంది? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మ కృత్. చూడండి, ఒక్క క్షణం కూడా జీవుడు ఏ పని కూడా చేయకుండా ఉండలేడు. కొద్దిసేపు మనం ప్రయత్నించవచ్చు, అంటే మనకున్న స్వల్ప స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకొని కొద్దిసేపు ఖాళీగా కూర్చుందామని మనం అనుకోవచ్చు. కానీ తర్వాత ఏమవుతుందట? కార్యతే హ్యవశః కర్మ ప్రకృతిర్జైర్గుణై. ప్రకృతి నుండి పుట్టినటువంటి త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో ఏం చేస్తాయంటే మనిషిని బలవంతంగా పని చేయిస్తాయని చెప్పంటారు, అంతే కదా. కాబట్టి మనకున్న స్వాతంత్ర్యం ఎలాంటిదంటే అత్యంత స్వల్ప స్వాతంత్ర్యం అన్నట్టు. మరొక శ్లోకంలో అర్జునుడు అడుగుతాడు కదా మనకి 3వ అధ్యాయం చివరిలో ఏముంటాడంటే బలాదివ నియోజిత అని చెప్పంటాడు. అతఃకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత అని చెప్పంటాడు. అనిచ్చన్నపి అంటే ఇష్టం లేకపోయినప్పటికీ కూడా బలవంతముగా నియోగింపబడిన వాడైనట్లుగా ఎందుకని పాపకర్మల్లో నిమగ్నం అవుతుంటాడు మనిషి అని చెప్పంటాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? మనకి చాలా స్వల్పమైన స్వాతంత్ర్యం ఉంది. అది మనకి అవగతం అవుతుంది మనకి ఎంతవరకు స్వాతంత్ర్యం ఉందనేది. కానీ పూర్తి స్వాతంత్ర్యం లేదు. అందుకే మనం ఏం చేస్తాయి? గుణాలు బలవంతంగా మనని పని చేస్తూ ఉంటాయి, నియంత్రిస్తూ ఉంటాయి. ఎలాంటిదంటే ఒక రాట పాతి, చూడండి ఇక్కడ కూడా రాట అనే పదం వాడింది. ఈ రాట అంటే ఏమిటి? నియంత్రించేదని అర్థం. దాన్ని పాతేసి ఉంచుదాం కదా. దానికి తాడు కట్టి మెడలో మనం ఆవును వదిలేస్తాం. దానికి ఎంతవరకు స్వాతంత్ర్యం ఉంటుంది? ఆ తాడు ఎంతవరకు ఉందో అంతవరకు స్వాతంత్ర్యం ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి ఏం చేస్తుంది? ఆ తాడు దాన్ని నియంత్రిస్తుంది. అలాగే మనకు కూడా కొంత స్వల్ప స్వాతంత్ర్యం మనకు ఉంది, కానీ మనం త్రిగుణాల చేత నియంత్రించబడుతూ ఉన్నాం. మనకు పూర్తి స్వాతంత్ర్యాన్ని సంపాదించాలంటే త్రిగుణాలకు అతీతులం అవ్వాల్సిందే, అంతే కదా. అంటే గుణము అంటే ఏమిటి? తాడు అని అర్థం. అంటే తాడు అంటే ఏమిటి? బంధించేది అని అర్థం. మనల్ని భౌతిక ప్రపంచానికి బంధించేది ఏమిటంటే త్రిగుణాలు. అర్థమవుతుంది కదా. మరి త్రిగుణాలు ఏమిటంటే ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి అంటే మన కోరిక యొక్క ప్రతిరూపాలే ఈ గుణాలు అన్నమాట. మనకి చూడండి, పూర్వం పాఠశాలలో చదువుకున్నప్పుడు ఒక ప్రిజం అని చెప్పి అంటారు. ప్రిజం అంటే దాన్ని ఏమంటారు తెలుగులో? కటకం ఏదో అంటారు దాన్ని. అందులోంచి తెల్లని వెలుగు వేసామనుకోండి, ఏమవుతుంది? దాని నుంచి 7 రంగులు బయటకు వస్తుంటాయి. విబ్జిఆర్ అని చెప్పంటారు. విబ్జిఆర్ అంటే ఏమిటి? వైలెట్, ఇండిగో, బ్లూ, అలాగే గ్రీన్, ఇలాగా రంగులు వస్తుంటాయి అనమాట. రెడ్, ఇవన్నీ కూడా వస్తుంటాయి. అలాగే మన యొక్క కోరిక అంటే జీవుని యొక్క కోరిక ఎప్పుడైతే మనం భగవంతుడి నుండి స్వతంత్రంగా భోగించాలని అనుకుంటామో, ఆ కోరిక ఏదైతుందో ఆ కోరిక ఎప్పుడైతే ఈ మహత్తత్వంతో సంపర్కంలోకి వస్తుందో, అంటే ఈ భౌతిక పదార్థంతో సంపర్కంలోకి వస్తుందో, అది 3 గుణాలలాగా వ్యక్తం అవుతుంటుంది. త్రిగుణాలు 3 గుణాలుగా వ్యక్తం అవుతుంటుంది. కాబట్టి మనల్ని ఈ భౌతిక ప్రపంచానికి బంధించేవి ఏమిటంటే గుణాలు అని చెప్పి అన్నాం. అంటే మన యొక్క కోరికలే మనల్ని ఈ భౌతిక ప్రపంచానికి బంధిస్తున్నాయి. అర్థమవుతుంది కదా. కాబట్టి భగవంతుడు పూర్ణ స్వతంత్రుడు.
ఎందుకంటే ఆయనకి భౌతికమైనటువంటి కోరికలు ఏమి లేవు. భగవంతుడు ఆయన సచ్చిదానంద విగ్రహుడు. జీవుడు ఏ విధంగా అయితే పాంచభౌతికమైన ఇంద్రియ సహితమైన దేహాన్ని కలిగి ఉన్నాడో, స్వరాట్ అయినటువంటి భగవంతుడు కూడా విరాట్ రూపాన్ని కలిగి ఉన్నాడు. విరాట్ రూపాన్ని కలిగి ఉన్నాడు. మనం చూసాం విరాట్ రూప వర్ణన మనకి 2వ స్కందంలోను అలాగే 3వ స్కందంలోనూ కూడా విరాట్ రూప వర్ణన వస్తుంది. మరొక చోటను కూడా వస్తుంది అనమాట ఈ విరాట్ రూప వర్ణం అవుతుంది కదా. ఈ విరాట్ రూపంలో మనకి భగవద్గీతలో కూడా మనం చూసాం ఈ విరాట్ రూపం ఎలా ఉంటుంది. ఆ విరాట్ రూపంలో ఎవరెవరు ఉంటారు? మొత్తం ఈ భౌతిక ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ భగవంతునికి విరాట్ రూపంలో ఉంటాయి. సమస్త దేవతలందరూ కూడా విరాట్ రూపంలో ఉంటారు. భాగవతంలో చాలా చక్కగా మనకి వర్ణించబడింది ఏ దేవత ఎక్కడ ఉంటాడు. 2 కళ్ళల్లో కూడా ఒక కంటిలో సూర్యుడు, ఒక కంటిలో చంద్రుడు ఉంటాడు. అలాగే చెవులు ఉన్నారు, చెవులకు అధిష్టాన దైవాలు ఎవరు? దిక్కులు చూడండి. అలాగే నాలుకకి రసనము అంటే ఏమిటి? వరుణుడు అధిష్టాన దైవం. అలాగే శబ్దం ఏదైతే ఉందో అగ్ని చూడండి. ఇలా మనకి అన్ని విరాట్ రూపంలో చూస్తే సమస్త దేవతలందరూ కూడా ఉంటారు. ప్రజాపతులు ఆయన యొక్క మర్మావయవంలో ఉంటారు. ఈ దానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన యొక్క గుద ప్రాంతంలో ఉంటారు చూడండి. ఇంద్రుడు ఆయన యొక్క చేతులు. ఇలా మనకి విరాట్ రూపంలో చెప్పబడింది. సమస్తము విరాట్ రూపం. మనకి ఎలా భౌతిక దేహం ఉందో, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే జీవులైనటువంటి మనం ఏ విధంగా భగవంతుని యొక్క అంశలమో, మన దేహాలు ఏవైతే ఉన్నాయో అవి విరాట్ రూపం యొక్క అంశాలు అన్నమాట, సరళంగా చెప్పాలంటే. అలాగే మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి భగవంతుని ఇంద్రియాల యొక్క అంశాలు. కాబట్టి ఈ అంశ ఏం చేయాలి? పూర్ణము యొక్క సేవలో నెలకొనాలి. అంశ పూర్ణము యొక్క సేవలో నెలకొనాలి. మరి మనం ఆత్మ ఎవరి యొక్క అంశ? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన కృష్ణుడు అంటున్నాడు. నా యొక్క అంశాలు అని చెప్పుకుంటారు. కాబట్టి మనం ఆత్మ ఏం చేయాలి? భగవత్ సేవలో, భగవంతుని సేవ కోసమే మనం కోరుకోవాలి. అప్పుడు ఏమవుతాయి? మన ఇంద్రియాలు కూడా భగవంతుని సేవలో మనం నిమగ్నం చేయగలుగుతాం. ఇక్కడ విషయం అనమాట. అర్థమవుతుంది కదా. ఇంకేముంటున్నారు ఇక్కడ చూడండి. అయితే మన యొక్క రూపం ఏదైతే ఉందో ఇది ఏ విధంగా అయితే తాత్కాలికమో, అలాగే విరాట్ రూపం ఏదైతే ఉందో అది కూడా, విరాట్ రూపం కూడా ఏంటి? అది కూడా తాత్కాలికమైనదే. ఎందుకంటే భూత్వా ప్రలీయతే అని చెప్పబడింది కదా. అంటే వ్యక్తిగత దేహము, విరాట్ దేహము రెండును మహత్తత్వపు ఫలములై ఉన్నవి అని చెప్పుకుంటారు. విరాట్ రూపము అలాగే వ్యక్తిగత దేహము రెండు కూడా మహత్తత్వము యొక్క ఫలములే. రెండు కూడా ఒకే పదార్థంతో తయారయ్యాయి. కాబట్టి వీటి నడుమ గల భేదాన్ని తెలివితో అర్థం చేసుకోవాలని చెప్పుకుంటున్నాను. ఎలాగా? ఆత్మ ఉండడం వల్లే భౌతిక దేహం వృద్ధి చెందుతుంది అనేది మనకు తెలుసు. అలాగే పరమాత్మని వలనే విరాట్ దేహము వృద్ధి చెందుతుంది. చూడండి, సమస్త భౌతిక సృష్టికి పరమాత్మ ఎవరు? సమస్త భౌతిక సృష్టికి పరమాత్మ ఎవరు? భౌతిక సృష్టి క్షీరోదక సాయి విష్ణు కాదు. గర్భోదక సాయి విష్ణు కాదు. సమస్త భౌతిక సృష్టి అని చెప్పుకుంటున్నాను నేను. శివుడు. శివుడు మహావిష్ణువు. కారణోదక సాయి విష్ణువు యొక్క రోమకోపాల నుండి కదా, ఆయన యొక్క నిశ్వాసం నుండే కదా సమస్త ఈ బ్రహ్మాండాలన్నీ కూడా వెలువడుతున్నాయి. కాబట్టి సమస్త భౌతిక సృష్టికి ఎవరు పరమాత్మ అంటే మహావిష్ణువు. ఒక బ్రహ్మాండానికి పరమాత్మ ఎవరు? గర్భోదక సాయి విష్ణు. బ్రహ్మాండంలో ఉన్నటువంటి సకల జీవులు, సకల అణువులకి పరమాత్మ ఎవరు? క్షీరోదక సాయి విష్ణు. ఇక సమస్త సృష్టికి చూడండి, నేను భౌతిక సృష్టి అంటే సమస్త సృష్టికి ఎవరు పరమాత్మ అంటే శ్రీకృష్ణ భగవాన్. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎలాగైతే ఆత్మ ఉంటే శరీరం వృద్ధి చెందుతుందని అంటున్నామో, అలాగే పరమాత్మని వలనే విరాట్ దేహము వృద్ధి అవుతుంది. వ్యక్తిగతాత్మ చైతన్యవంతుడైనట్లుగానే పరమాత్ముడు చైతన్యవంతుడు. మన చైతన్యం ఎంతవరకు ఉందంటే ఈ శరీరం వరకే ఉంటుంది, అంతే కదా. పక్క వాళ్ళ శరీరాల్లో ఏం జరుగుతుందో మనకేం తెలుసు చెప్పండి. ఒక్కోసారి మనం వ్యాధిగ్రస్తులం అయితే మన శరీరంలోనే ఏం జరుగుతుందో మనకు తెలియదు పూర్తిగా. పక్షవాతం వచ్చిందంటారు. పక్షవాతం రావడం అంటే ఏమవుతుంది? ఒక పక్షం, ఒక భాగం
ఎప్పుడైతే అది ఇదైపోతుందో అప్పుడు అందులో ఏం జరుగుతుందో మనకు తెలియదండి. ఒకవేళ తెలిసినా కూడా కొంతవరకే తెలుసుకోగలం మనం. ప్రతి చోటున ఏం జరుగుతుందో మనకి లేదు, చైతన్యం లేదు. కానీ పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన సకల జీవుల హృదయాల్లోనూ ఏం జరుగుతుందో తెలుసు. అవునా కదా? సకల సకల జీవుల దేహాల్లోనూ పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఏ జీవి ఏమనుకుంటున్నాడు ఆయనకి తెలుసు మాట. మొత్తం సమస్త ప్రతి జీవుడు ఏమనుకుంటున్నాడు ఆయనకి తెలుసు. అందుకే మనం ఏదైనా పని చేసినప్పుడు మనం అనుకున్న ఫలితం రాదు. మొట్టమొదట మనం అనుకున్న పనులన్నీ మనం చేయలేం. రెండవది ఏమవుతుంది? మనం అనుకున్నటువంటి పనులన్నీ మనం చేయగలమా చెప్పండి? చేయలేం కదా? చేయలేం. ఎందుకు చేయలేం చెప్పండి? మనం అనుకున్నవి ఎందుకు జరగవు? ఎందుకంటే పరమాత్మకి తెలుసు అసలు మనకి ఈ పని చేసే సామర్థ్యం ఉందా లేదా అని. మనకి సామర్థ్యం లేదు కాబట్టి ఆయన మనకి ఆ సమర్థతను ఇవ్వడం అన్నమాట. అంటే మనకి దానికి కావాల్సినటువంటి పుణ్యం ఉండాలి. మనకి ఏ పని చేయాలి, పాపం చేయాలని అంతే. ఒక పెద్ద పుణ్యకార్యం చేయాలంటే కొద్దిగా పుణ్యం ఉండాలి. అంటే ఇప్పుడు ఒక ₹1,00,00,000 లాభం వచ్చేటువంటి వ్యాపారం చేయాలంటే కొన్ని లక్షలు ఉండాలా లేదా మన దగ్గర? కొన్ని లక్షలు ఉంటేనే ₹1,00,00,000 ఆదాయం వచ్చే వ్యాపారం చేయగలం. అలాగే ఒక పెద్ద ఘనకార్యం చేయాలంటే కొద్దిగా అయినా పుణ్యం ఉండాలి. మనం చూస్తుంటాం కొంతమంది మందిర నిర్మాణాలకు స్థలాన్ని ఇస్తూ ఉంటారు. కొంతమంది మందిరాలు నిర్మింపజేస్తుంటారు. వాళ్ళందరూ ఒకేసారి ఆ స్థాయికి వెళ్ళలేరన్నమాట. కొద్ది కొద్దిగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కదా. చిన్న చిన్న వాటికి వీటికి ఇలా దానం చేస్తూ ఉంటే వాళ్ళ పుణ్య పరిపాకం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు పెద్ద కార్యం ఒకటి చేయగలరు. అంతే కదా. అలాగే పాపం కూడా అంతేనన్నమాట. ఎవడైతే ఒకడు మహా పెద్ద పాప కృత్యం చేశారంటే వాడు అనేకమైనటువంటి పాపాలు చేస్తున్నాడు అనమాట. లేకపోతే వాడు అంత పాపం చేయలేడు ఒకేసారి. అంటే చిల్లర దొంగతనాలు, లేకపోతే చిన్న చిన్న ఇవి లేకపోతే ఇనప ముక్కలు దొరికితే ఎత్తుకెళ్ళిపోవడం, లేకపోతే బళ్ళ నుంచి పెట్రోల్ దొంగతనం చేయడం, లేకపోతే ఏదో చిన్న చిన్న ₹10, ₹100 ఇలాంటి దొంగతనాలు చేసేవాడే అలా పాపాలు చేయగా వాడి పాప పరిపాకం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఒకేసారి ఏం చేస్తాడు, వెళ్ళి ఒక పెద్ద ఏటీఎంని దోచుకోవడమో, లేకపోతే ఏం చేస్తాడు ఒక బ్యాంకుని దొంగతనం చేయడమో చేస్తాడు. అలాంటివి పూర్వజన్మల్లో ఆల్రెడీ చేసేసి ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఈ జన్మలో ఏం చేస్తారంటే ఆన్లైన్ దొంగతనాలు చేస్తారు. ఆన్లైన్ దొంగతనాలు అంటే ఏం చేస్తారు, చక్కగా ఏసీ గదిలో కూర్చుంటాడు ఎక్కడో, కూర్చుని వాడి దగ్గర 2-3 రకాల ల్యాప్టాప్లు ఉంటాయి, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ కూర్చొని మొత్తం అందరి బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఆవిరి చేస్తూ ఉంటాడు అనమాట. అంటే వాడు ఇంకా గొప్ప పాపాత్ముడు అనమాట. అర్థమవుతుంది కదా. అది విషయం. సో దీని గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రతి ఒక్కడి హృదయంలో ఏముందో పరమాత్మకు తెలుసు. అందుకే మనం చేయాలనుకున్న పనులు అన్నీ చేయలేం. ఒకవేళ మనం అనుకున్న పని చేయగలిగిన మనం అనుకున్న స్థాయిలో చేయలేం. పోనీ మనం అనుకున్న స్థాయిలో జరిగినా మనం అనుకున్న ఫలితం రాదు. పోనీ మనకు అనుకున్న ఫలితం వచ్చినా అనుకున్నంతగా దాన్ని భోగించలేం. అందుచేత మనం ఎప్పుడు కూడా పరాధీనులం, ఇది మనం గుర్తుంచుకోవాలి. అందుకే మరి నాగరిక జీవనం అనేది ఎప్పుడు మొదలవుతుందంటే మనం నియంత్రించే వాళ్ళం కాదు, మనం నియంత్రించబడే వాళ్ళం అనేది మనం తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు అదే చెప్తున్నారు 13వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అని వర్ణింపబడినది. కానీ ఈ విషయం తెలియక ఆధునిక ప్రపంచంలో మనం చూస్తుంటాం, వీళ్ళు నాస్తికులైనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే మనిషి ఏదైనా చేయగలడు, మనిషికి ఏదైనా సాధ్యమే, మనం ఏమైనా చేసేస్తాం అనుకుంటారు. ఏం చేస్తావు నువ్వు? మనిషి ఒక వేగవంతమైనటువంటి కారును కనుగొనొచ్చు. గంటకి 500 మైళ్ళ వేగంతో వెళ్ళే 500 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటువంటి ఒక కారుని కనుగొనొచ్చు మనిషి. కారుని కనుక్కుంటా బానే ఉంది, కానీ నువ్వు కనుక్కున్న కారు నేల మీదగా వెళ్ళాల్సిందే. అంటే నేల బాగుండాలి కదా. సరే, దానికోసం కూడా మంచి రోడ్డు వేస్తావు. సరే, రోడ్డు వేసావు బానే ఉంది, కానీ దానికి గోతులు పడకుండా నువ్వు చేయగలవా? లేదు. సరే, పోనీ గోతులు లేవు, రోడ్డు అంతా బాగుంది, వేగంగా వెళ్ళిపోదాం అనుకున్నావు. ఈలోపు మధ్యలో ఎవడో రాకుండా నువ్వేమైనా ఆపగలవా? ఇది లేదు. కాబట్టి ఇది పిచ్చితనం అనమాట. నేను ఏమైనా చేయగలను, అన్నీ కూడా నా వల్ల సాధ్యం అవుతుంది, ఇది మూర్ఖత్వం అవుతుంది.
అందుచేత మనం అందుకే కృష్ణుడు ఏమంటున్నాడంటే నువ్వు ప్రయత్నం చేయి అంతే, ఫలితం అనేది నీ చేతిలో లేదు. కర్మణ్యేవాధికారస్తే, పని చేయడానికి నీకు అధికారం ఉంది. అది కూడా పని చేయడానికి అధికారం కూడా ఆయన ఇవ్వాల్సిందే. అవునా కదా? మన ఇంద్రియాధీశుడు ఎవరో కృష్ణుడు. మన ఇంద్రియాలు పని చేయాలంటే భగవంతుని అనుమతి ఇచ్చినంత వరకే అవి పని చేయగలం. ఆయన అనుమతిస్తే మనం పని చేయగలం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, చేయడం వరకే, మళ్ళీ ఫలితంపై నీకు అధికారం లేదు. మా కర్మఫల హేతుర్భూ, అంటే నువ్వు చేసినటువంటి పని యొక్క ఫలితానికి హేతువు నువ్వే కావద్దు అని చెప్పుకుంటున్నాడు. అర్థం చేసుకో, హేతువు అనేక మందిపై ఆధారపడి ఉంటుంది. 18వ అధ్యాయంలో చెప్తాడు 5గురిపై ఆధారపడి ఉంటుంది హేతు అనేది. ఏమిటి 5 విషయాలు చెప్పండి? కర్త, తర్వాత మనం చేసేటువంటి కర్మ, ఇంద్రియాలు, ప్రయత్నము, అలాగే పరమాత్మ. ముందు 4 అనుకూలించిన 5వది అనుకూలించకపోతే ఏం చేయగలం? అంతే కదా. ముందు ఇంద్రియాలు, అలాగే మనం చేసేటువంటి కర్మ, మనం పెట్టే ప్రయత్నం, అర్థమవుతుంది కదా. అలాగే ఇంకేమన్నారు మనకి? పరమాత్మ అని చెప్పి అన్నాం కదా. ఇవన్నీ అనుకూలించిన పరమాత్మ అనుకూలించకపోతే ఏం చేయలేము అన్నమాట. అందుకే కృష్ణుడు ఏమంటే మా కర్మఫల హేతుర్భూ, నువ్వు చేసినటువంటి పని యొక్క ఫలితానికి నువ్వే హేతువు కావద్దు. అలాగే సరే నేను చేసే పని యొక్క ఫలితం నా నియంత్రణలో లేదు కదా అని చెప్పి పని చేయడం మానేయచ్చు. సాధారణంగా అందరూ అదే అనుకుంటారు కదా. ఫలితం మన నియంత్రణలో లేనప్పుడు ఇంక పని చేయడం ఎందుకు అనుకుంటారు. అందుకే మళ్ళీ కృష్ణుడు చెప్తున్నాడు మాతే సంగోస్త్వకర్మణి అని చెప్పుంటాడు. అకర్మణి అంటే ఏమిటి? పని చేయకుండా ఉండడం పట్ల సంఘం, ఆసక్తి పెంచుకో. ఎందుకంటే సాధారణంగా అందరూ కూడా ఏమిటంటే స్వార్థంతో ఆలోచిస్తాం ఈ ప్రపంచంలో. మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మనం మన కోసం తయారు చేయబడలేదు, ఇతరుల కోసం తయారు చేయబడ్డాం. ఇది అర్థం చేసుకున్నవాడు సుఖవంతంగా ఉండగలడు జీవితం. దురదృష్టవశాత్తు ఆధునిక విద్యా విధానంలో ఏం బోధించబడుతుంది? నువ్వు నీ కోసం జీవించు, నువ్వు నీ కోసమే పుట్టావు, నువ్వు భోగించడం కోసం పుట్టావు, ఇది ప్రచారం జరుగుతుంది. కానీ వైదిక సంస్కృతి అది కాదు. నువ్వు నీ కోసం పుట్టలేదు, ఇంకొకటి కోసం పుట్టావు. ఎవరి కోసం పుట్టావు? నువ్వు భగవంతుడి కోసం పుట్టావు. సరే, నేరుగా నువ్వు భగవంతు సేవలో లేకపోయినా అప్పుడు ఇంకొకటికి ఎవరికో సేవ చేయాలి, అంతే కదా. భగవంతుడికి నువ్వు సేవ చేయలేకపోతే అప్పుడు భగవంతుడికి ప్రతినిధికి నువ్వు సేవ చేయాల్సి ఉంటుంది. నేరుగా భగవత్ ప్రతినిధి అంటే భగవంతునికి విశుద్ధ భక్తుడికి నువ్వు సేవ చేయడం లేదనుకో, అప్పుడు పరోక్షంగా ఇంకొకటి ఎవడో భగవత్ ప్రతినిధిగా ఉంటాడు, వాడికి నువ్వు సేవ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క ప్రతినిధులే. అంటే ఎలాగా ఇక్కడ చెప్పేది? పరోక్ష ప్రతినిధులు అన్నమాట. అంటే ఉపనిషత్తులు మనకు చెప్తున్నాయి, ఏమని చెప్తున్నాయి? నతస్య కార్యం కరణం చ విద్యతే. భగవంతుడికి పని చేయాల్సినటువంటి అవసరం ఏది లేదు. భగవంతుడు ఏ పని కూడా చేయడు, అన్ని కూడా ఇతరులతో చేయిస్తాడు. ఎలా చేయిస్తాడు అంటే ఎప్పుడైతే మనం జన్మించాలో ఈ ప్రపంచంలో, అప్పుడు ఒక వ్యక్తిని తండ్రిగా ఉపయోగించుకుంటాడు. తండ్రి సృష్టిస్తున్నాడా పుత్రుణ్ణి? లేదు. ఎప్పుడైతే ఒక వ్యక్తికి జన్మనివ్వాలో అప్పుడు ఏం చేస్తాడు? ఒక వ్యక్తిని వాడుకుంటాడు. ఎవడైతే జన్మనిచ్చాడో వాడేమనుకుంటాడు? నేనే తండ్రిని అనుకుంటాడు. కాబట్టి తండ్రిని పనిముట్టుగా వాడుకొని బిడ్డను పుట్టిస్తాడు. అలాగే ఒక రాజుని, యజమానిని పనిముట్టుగా ఉపయోగించుకుని ప్రతి జీవిని పోషిస్తాడు. అలాగే ఒక పామునో తేలునో పనిముట్టుగా ఉపయోగించుకుని జీవిని చంపేస్తాడు. కానీ మనం ఏమనుకుంటే ఇదిగో నాకు ఇలా జరిగింది వీడే కారణం, అదిగో నాకు ఎలా జరిగింది వాడే కారణం, నన్ను వీడే పోషిస్తున్నాడు వాడి. కానీ అంతిమంగా సర్వకారణ కారణం ఎవరు? గోవిందమాది పురుషం అని చెప్పన్నారు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిరి గోవింద సర్వకారణ కారణం అని. సర్వకారణాలకు మూల కారణం ఎవరు? గోవిందుడు. అందుకే భక్తుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా జీవితంలో ఏం జరిగినా సరే, అందుకే ఎస్ సర్వస్త్రాన్ అభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని చెప్పున్నారు. ఏం జరిగినా సరే భక్తుడు తన జీవితంలో ఎప్పుడు కూడా సమదృష్టి కలిగి ఉంటాడు అనమాట. ఎందుకంటే అతనికి తెలుసు భగవంతుని యొక్క అనుమతి లేకుండా ఇది జరగదు. పలానావాడు నాకు లాభం చేకూర్చగలిగాడంటే భగవంతుడి అనుమతితోనే అవుతుంది. పలానావాడు నాకు నష్టం చేశాడంటే అది కూడా భగవంతుడి అనుమతి ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఇది భక్తుని యొక్క దృష్టి అలా ఉండాలన్నమాట. ఏం జరిగినా సరే ఎవరైతే మనకి చూడండి 2 కారణాలు ఉన్నాయి. ఏమిటవి? నిమిత్త కారణం, ఇంకొకటి
ఇంకో పేరు ఏమిటిదని ఉపాదాన కారణం. ఉపాదాన కారణం అన్నిటికీ కూడా భగవంతుడే. నిమిత్త కారణాలు మనం చూస్తాం. మనం లౌకికమైన వాళ్ళు నిమిత్త కారణాలను చూసి అది ఉపాదాన కారణం అనుకుంటారు. కానీ భక్తుడు ఉపాదాన కారణం భగవంతుడు అనే విషయాన్ని తెలుసుకుంటాడు. అందరూ కూడా నిమిత్త కారణులే. చూడండి, అందరూ కూడా నిమిత్త మాత్రులే. అందరూ కూడా భగవంతునికి చేతిలోని పనిముట్లే. భగవంతుని అనుమతి లేకుండా ఇది కూడా జరగదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నారు. అనగా వ్యక్తిగతాత్మ ఒకనొక ప్రత్యేకమొక దేహమునందుండగా పరమాత్ముడు ప్రతి కర్మక్షేత్రమునందున ఉపస్థితుడై ఉన్నాడు. ఇద్దరు కూడా చైతన్య రూపులైన వ్యక్తిగతాత్మ ఒకే దేహం గురించి తెలిసి ఉండగా పరమాత్ముడు అన్ని దేహముల గురించి తెలిసి ఉంటాడు. అందుకే ఆయనే ఏం చెప్తున్నాడు? భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సుహృదం సర్వభూతానాం. ఆయన సుహృత్ అంటే ఏమిటి? ఆయనే నిజమైనటువంటి శ్రేయోభిలాషి, మన యొక్క ఆప్తమిత్రుడు అనమాట. మనని రక్షిస్తున్నటువంటిది ఎవరు? పరమాత్మే మనకి స్నేహితుడిగా ఉండి మనకి సరైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు, మనల్ని రక్షిస్తాడు సరైనటువంటి సమయంలో. ఎప్పుడైతే ఒక భక్తుడు ఆపదలో ఉన్నాడని తెలుసుకుంటే, పతనావస్థలో ఉన్నప్పుడు ఆయనే ఏం చేస్తాడు? సరైన బుద్ధినిచ్చి ఆ పరిస్థితిని అంతటిని కూడా తారుమారు చేయగలడు అనమాట. సాధారణంగా స్నేహితులు అంటే ఎవరు? మన గురించినటువంటి సన్నిహితమైనటువంటి విషయాలు తెలిసిన వాళ్ళు స్నేహితులు, అంతే కదా. కానీ ఈ నామమాత్రపు సన్నిహిత స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా తెలియనటువంటి గోప్యమైన విషయాలు తెలుసు ఎవరికి? పరమాత్ముడికి. అందుకే సుహృత్ అని చెప్పంటారు. సుహృత్, సుహృదం సర్వభూతానాం. కాబట్టి ఇది మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలన్నమాట. పరమాత్మ అన్నింటినీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం మోసం చేయొచ్చు కొంతకాలం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏమంటారంటే అది ఆల్ ద పీపుల్ కెన్ బి ఫూల్డ్ ఫర్ సమ్ టైమ్. అంటే అందరినీ కొంత సమయం వరకు మనం మోసం చేయొచ్చు. సమ్ పీపుల్ ఫర్ ఆల్ ద టైమ్. చూడండి, వీ కెన్ చీట్ ఆల్ ద పీపుల్ ఫర్ సమ్ టైమ్ అండ్ సమ్ పీపుల్ ఫర్ ఆల్ ద టైమ్. అంటే అందరినీ కొంత సమయం వరకు మోసం చేయొచ్చు, కొంతమందిని అంటే ఎంతకాలం పాటైనా మోసం చేయొచ్చు. కానీ అందరినీ అంతకాలము మోసం చేయడం అనేది ఎవరికి సాధ్యం కాదని చెప్పంటారు. అవుతుంది కదా. అందుకే పరమాత్మ మన యొక్క అసలు రంగు ఏమిటో, మనం బయట ఏ రంగు వేసినా లోపల రంగు తెలిసిన వాడు ఎవరు? పరమాత్ముడికి మన అసలు రంగు తెలుసు అనమాట. అందుకే వైదిక శాస్త్రాల్లో, అంటే వైదిక జీవన విధానంలో ఈ జ్యోతిష్య శాస్త్రానికి ఎందుకని జ్యోతిష్యం అనేది ఒక అంగం అంటే, ఇప్పుడు ఒక వ్యక్తితో మనం వ్యవహరించాల్సి వచ్చినప్పుడు వాడి గురించి మనకి ఏం తెలుసు? వాడు ఎప్పుడైతే మనకి పరిచయం అయ్యాడో అప్పటి నుంచి మనకు తెలుసు. అది కూడా పూర్తిగా మనకు తెలియదు కదా. మనం ఎంతకాలం అని మనం చూస్తాం, తెలియదు. అందుకే మనకి వేదాంగములు, 2 వేదాంగాలు ఉన్నాయి. ఏమిటంటే జ్యోతిష్యము, హస్త సాముద్రికం అనేటువంటివి. అంటే వ్యక్తి గురించి మనకి బాహ్యంగా తెలిసినది ఏతుందో, మనకి బాహ్యంగా వాడి గురించి తెలియని విషయాలు తెలుసుకోవాలంటే జ్యోతిష్యం అనమాట. అందుకే జ్యోతిష్య శాస్త్రం అనేది చాలా గొప్ప అంగం. నిపుణుడైనటువంటి జ్యోతిష్కుడు ఎవడైనా సరే వాడి యొక్క చక్రాన్ని చూసి వాడి యొక్క ప్రవృత్తి, వాడి యొక్క విధి ఏమిటనేది తెలుసుకోగలడు. అందుకే ముఖ్యంగా మరి పూర్వం మనం చూస్తే ముందు అందుకే పుట్టగానే జాతకర్మ చేస్తారు, ఒక సంస్కారం. పుట్టగానే జాతకర్మ ఎందుకు చేస్తారంటే ఆ జాతకర్మ చేసి వాడికి నామకరణం చేసేవారు పూర్వం. అంటే వాడి ప్రవృత్తి ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి వాడికి పేరు పెట్టేవారు. చూడండి, ధృతరాష్ట్రుడు అని చెప్పి పేరు పెట్టారు వాడికి. ధృతరాష్ట్రుడు అంటే ఏమిటి అర్థం? కుర్చీకి అంటుకుపోయి కూర్చునేవాడు అని అర్థం అనమాట. అంటే అర్థం ఏమిటంటే ఈ దేశాన్ని, ఈ రాజ్యాన్ని వదలాలనుకోడు, రాజ్యం పట్ల విపరీతమైన కోరిక కలిగిన వాడు అని అర్థం ధృతరాష్ట్రుడు అంటే. రాష్ట్రం అంటే ఏమిటి? దేశం. ధృతము అంటే ఏమిటి? నిశ్చయం, నాకు అది కావాల్సిందే రాజ్యం. పట్టుబట్టు కూర్చున్నాడు కదా జీవరాంతం. దుశ్శాసనుడు చూడండి, అంటే దుర్మార్గమైనటువంటి పాలన చేసేవాడు. దుర్యోధనుడు అంటే ఇప్పుడు కూడా దుర్బుద్ధి కలిగినటువంటి వాడు. చూడండి, వాడు పుట్టడంతో పేర్లు అలా పెట్టేశారు వాళ్ళకి. అవుతుంది కదా, పూర్వం అలా ఉండేది అనమాట. సో ఈ విధంగా అందుకే జ్యోతిష శాస్త్రాన్ని స్వీకరించేవారు. అందుకే వివాహం చేసేటప్పుడు అందుకే అత్యంత ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఈ యొక్క జాతకాలు చూసుకోవడం అనేది ఇద్దరికి కూడా, వధూవరులు ఇద్దరికి కూడా.
అంటే ఇవన్నీ ఎలాంటివంటే సేఫ్టీ మెజర్స్ అన్నమాట. ఒకటి మనం గుర్తుంచుకోవాలి. సరే అయితే ఇవన్నీ చూసుకుంటే మరి ఇవన్నీ చూసుకున్నా సరే జీవితాలు విడిపోతుంటాయి, ఇవన్నీ ఎందుకు అవుతుంటాయండి? ఇది ఎలాంటి ప్రశ్న ఏంటంటే, సీట్ బెల్ట్ పెట్టుకున్నా నాకు యాక్సిడెంట్ ఎందుకేంటండి అని అడిగాడు అనుకోండి ఎవడన్నా. అర్థం పర్థం ఉంది అందులో. సీట్ బెల్ట్ పెట్టుకోవడం, డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం, డ్రైవింగ్ తెలిసి ఉండడం, ఇవన్నీ ఏమిటి? కనీసమైనటువంటి రక్షణ చర్యలు మనం చేయాల్సింది అనే అంతే కదా. కనీసమైనటువంటి రక్షణ చర్యలు తీసుకున్నా రోడ్డు ఎక్కిన తర్వాత ప్రమాదాలు జరగవని ఏమైనా ఉందా? లేదు. కానీ కనీసమైనటువంటి రక్షణ చర్యలు తీసుకుంటే కనీసం నువ్వు బతుకుతావు. కనీసమైనటువంటి రక్షణ చర్యలు తీసుకోలేదనుకో ఏమవుతుంది? పూర్తిగా ప్రాణమైపోతుంది. అందుకని మనకి సరైనటువంటి ముహూర్తము లేకపోతే జాతకాలు కలవడం ఇవన్నీ ఏమిటంటే కనీసమైనటువంటి రక్షణ చర్యలు మనం చేయాల్సినవి. ఇవి చేసినా కూడా ప్రమాదం జరగవచ్చు. కానీ ఇది ఎలాంటిదంటే ఇన్సూరెన్స్ కట్టిన వాడికి ప్రమాదం జరిగిందనుకోండి, కనీసం ఏమవుతుంది? తర్వాత ప్రభుత్వం ఏదన్నా వాడికి చనిపోయినందుకు కంపెనీ వాళ్ళు ఏదైనా ఇస్తారు. అందుకే శాస్త్రబద్ధంగా మనం కార్యం చేసి విఫలమైనా సరే మనకి వచ్చే నష్టమేం లేదు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే మనం శాస్త్రబద్ధంగా చేశాం కాబట్టి మనం మన ధర్మాన్ని పాటించినటువంటి సుకృతి మనకి ఎప్పుడు అలా ఉంటుందన్నమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ ధర్మం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడం. అంటే మనకి ఫలితం వచ్చినా రాకపోయినా మనం ఆ నియమానికి కట్టుబడి ఉండాల్సిందే. అది ధర్మం అంటే అర్థం. అందుకే కృష్ణుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? నీ ధర్మాన్ని ఆచరిస్తూ నువ్వు నశించినా పర్వాలేదు, ఇతరుల యొక్క ధర్మాన్ని చేస్తూ విజయం సాధించే కంటే. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత అని చెప్తారు. కాబట్టి మన స్వధర్మాన్ని మనం అనుసరించాలన్నమాట. తర్వాత ఏమైనా జరగనే ఉండేది, ఏం జరిగినా సరే మన ధర్మాన్ని మనం ఆచరించాం, అంతవరకు మనం చేయాల్సింది మనం చేసినట్టు. సో అందుకోసం ఇలా మనకి వేదశాస్త్రాల్లో అనేకమైనటువంటివి చెప్పబడ్డాయి. మరి శ్రీల ప్రభుపాదులు వీటన్నిటిని కూడా మరి అంతిమంగా మన ఉద్యమం అనేది ఊరికే జనానికి ఏదో రకంగా 16 మాలలు జపం చేయించి వాళ్ళతో ఏదో నామమాత్రపు 4 నియమాలు పాటింపజేసి ఆదివారం లేదా ఉత్సవాలు ఉన్నప్పుడల్లా మందిరానికి వచ్చి ఆ విధమైనటువంటి ఉద్యమాన్ని ప్రారంభించడానికి కాదు శ్రీల ప్రభుపాదులు వారు వచ్చింది. ఆయన సమూలంగా ప్రపంచ నాగరికతను ఆయన మార్చాలనుకున్నారు. పూర్తిగా వైదిక సంస్కృతిలోకి తీసుకురావాలనుకున్నారు. ఎందుకంటే చాలాసార్లు జనం ఏమనుకుంటారంటే కృష్ణ భక్తి అంటే సులభమే, ఏముంది 16 మాలలు జపం చేయాలి, 4 నియమాలు పాటించాలి వీలైనంత వరకు, అంతే. అవకాశం ఉన్నప్పుడల్లా కొంచెం డొనేషన్ ఇస్తూ ఉండాలి, లేదా దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళాలి, అయిపోయింది, ఇదే జీవితం. అది ప్రారంభం మాత్రమే. ప్రయాణం చాలా ఉందన్నమాట. తెలుసుకోవాలంటే మనం అందుకే మనం శ్రీల ప్రభుపాదుల ద్వారా గ్రంథాలు చదివితే ఆయన యొక్క మూడ్ అండ్ మిషన్ అసలు ఏంటి, ఆయన యొక్క భావన ఏమిటి, ఆయన ఏం కోరుకున్నారు, ఆయన యొక్క లక్ష్యం ఏమిటి, అర్థమవుతుంది కదా. ఆయన యొక్క భావన, ఆయన యొక్క లక్ష్యం ఏమిటి అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. హరే కృష్ణ చెప్పండి. ఇప్పుడు మనం చర్చించిన దాంట్లో దాదాపు భగవంతుడే చేస్తున్నాడు అన్నట్టుగా ఉంది ప్రభు. అంటే ఈ లేని వాళ్ళు మరి వాళ్ళకు ఒకసారి ముఖ్యంగా అంత భగవంతుడే చేస్తున్నాడు కదా అని అన్నారు అనుకోండి, మరి ఆడు చైతన్యం లేక ఇక్కడ బంధింపడతాడు. ఏమంటారు మీ ప్రశ్న మళ్ళీ చెప్పండి స్పష్టంగా. దాదాపు అంతా మన కోరికను బట్టి భగవంతుడు మనకి అవకాశం ఇస్తున్నట్టు ఉంది, కానీ అన్ని భగవంతుడే చేయిస్తున్నాడు అన్నట్టుగా కూడా ఉంది. మరి ఈ జ్ఞానం లేని వాళ్ళు కూడా ఇలా అనుకుంటున్నారు కదా బయట, ఏమన్నా భగవంతుడే కదా చేస్తున్నట్టు. సో ఇది తేడా ఏమిటంటే అందుకే దీన్ని చైతన్యంలో తేడా అనమాట. అందుకే దీన్ని కృష్ణ చైతన్యము అన్నాం. అంతా చైతన్యంలోనే ఉంది. అంటే ఇప్పుడు భగవంతుడు ఏం చేసినా సరే భగవంతుడు అందుకే మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్ అని చెప్పి అన్నారు. మనిషి చేసేదల్లా, మనం జీవి చేసేదల్లా కోరుకోవడమే. మిగిలినవన్నీ కూడా భగవంతుడి ఏర్పాటు వల్లనే జరుగుతున్నాయి. మన కోరిక సరిగా లేకపోతే భగవంతుడికి ఏర్పాటు కూడా సరిగా ఉండదు. సో భగవంతుడు ఇవన్నీ ఏర్పాటు చేశాడు సరే, కానీ దానికి బాధ్యత ఎవరు? ఇప్పుడు ఏదైనా జరిగింది, దానికి ఒకటి హత్య చేశాడు ఉదాహరణ,
హత్య చేసేవాడు ఏమంటాడంటే ఇదంతా భగవంతుడే చేయించాడు అనుకోవచ్చు. సరే, భగవంతుడే నీకు హత్య చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేశాడు, కానీ దానికి కర్మ అనుభవించాల్సింది నువ్వే, కానీ భగవంతుడు అనుభవించాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే భగవద్గీత 5వ అధ్యాయంలో ఒక చక్కటి శ్లోకం ఉంది. ఏమిటది? నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు. తెలుసా శ్లోకం ఏమిటా? 2వ పంక్తి చెప్తా. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అని చెప్పంటారు. అంటే పరమాత్ముడు చూడండి, అన్ని పరమాత్ముడే, అన్ని పరమాత్మ అనుమతి లేకుండా ఇది జరగదు. అందుకే ఉపద్రష్ట అనుమంతాచే అన్నారు. ఆయన అనుమతి లేకుండా ఇది జరగదు. కానీ జరిగిన ప్రతి దాని వల్ల వచ్చే పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన తీసుకోవడం, అది జీవే తీసుకోవాలి. ఎందుకంటే నీ కోరిక మేరకే ఇవన్నీ కూడా చేస్తున్నాడు కాబట్టి. మీకు అర్థమవుతున్న విషయం. ఇది భక్తులు అర్థం చేసుకుంటారు, కానీ బయట వాళ్ళకి అవగాహన ఉండదు అనమాట. వాళ్ళు ఏమనుకుంటారు, వాడికి అసలు ఇంత జ్ఞానం ఉండదు మొట్టమొదట. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. మనం అర్జునుడు అడిగిన ప్రశ్న కదా, బలవంతంగా ఇష్టం లేకపోయినా బలవంతంగా ఏ విధంగా మనం ఆ కార్యక్రమాలు చేస్తున్నాం, పాప కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు చెప్పింది గుణాలు బట్టి అన్నారు. ఆ గుణాలు ఎక్కడంటే పూర్వకాలం ఉన్నటువంటి అతని కోరిక ద్వారా వచ్చిన వాసనాల ద్వారా వచ్చినటువంటి అన్నారు. కానీ ఇతనికి దాన్ని చేయకూడదు అనుకుంటున్నాడు కదా, మరి ఎందుకు అవి బలవంతంగా ఆ విధంగా లాగుతున్నాయి అంటే అతని కోరిక ఉండొచ్చు పూర్వకాలం, కానీ స్వతంత్రంగానే మొత్తానికి బుద్ధి పరిశుభ్రం చేయకూడదు. మరి ఇంకా ఏం పట్టుకోండి చెప్పారు. ఎందుకు ఎలా జరుగుతుంది అంటే మంచి ప్రశ్న ఇది. చూడండి, వాడికి కోరిక ఉంది కానీ పర్యవసానాలకి భయపడి చేయకూడదు అనుకుంటాడు. ఇక్కడ 2 తరగతులు వాళ్ళు ఉన్నారు. అసలు హృదయంలో భోగించాలనే కోరికే లేకపోతే గుణాలు వాడిని ఏం చేయలేవు. కానీ హృదయంలో లోతులో భోగించాలనే కోరిక ఉంది, కానీ బయటికి వద్దనుకుంటున్నాడు. ఎందుకంటే పర్యవసానాల వల్ల, అంటే దానివల్ల వచ్చే పర్యవసానాలు తెలుసుకొని. అంటే ఇది ఎలాంటిదంటే చూడండి, లోపల వాడికి లడ్డూ తినాలని, అంటే స్వీట్ తినాలని, మంచి మధురం తినాలనే మంచి కోరిక ఉంది, కానీ వాడికి ఎందుకు చేయకూడదు అనుకుంటున్నాడంటే వాడికి షుగర్ ఉంది కాబట్టి. మీకు అర్థమవుతుంది కదా. అంటే లోపల ప్రవృత్తి ఉంది, భోగించాలనే ప్రవృత్తి, కానీ దానివల్ల వచ్చే పర్యవసానాలను చూసి భయపడి వాడు చేయాలనుకోడు. అలాంటప్పుడు గుణాలు పనిచేస్తాయి. వాడు ఏం చేస్తాడు, అలా నియంత్రించుకుంటాడు. ఏదో సందర్భం వస్తుంది, రటక్మని 4 లడ్డూ లోపల వేసుకుంటాడు, అయిపోయి. అర్థమవుతుంది కదా. అప్పుడు గుణాలు వాడిని ప్రభావితం చేస్తాయి. అసలు వాడికి హృదయంలోనే లేదనుకోండి అది, అప్పుడు గుణాలు ఏం చేయలేవు. అది కారణం. కాబట్టి చాలా మంది ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ అనమాట. చాలా మంది ఎందుకు పాపం చేయరంటే పాపం చేసే అవకాశం రాకపోవడం వల్ల. 2 ఉన్నాయి మనకి ఇక్కడ. అందుకే ఏమంటారంటే గుడ్ ఫెన్సెస్ మేక్ గుడ్ నైబర్స్ అని చెప్పంటారు. ఇప్పుడు దొంగతనం చేయాలనే ప్రవృత్తి ఉంటుంది, కానీ సీసీ కెమెరాలు ఉండడం వల్ల ఆ ప్రవృత్తిని వాడు బయటికి తీసుకురాడు. అదే సీసీ కెమెరాలు లేవనుకోండి, ఉదాహరణగా చెప్తున్నాను, అప్పుడు దొంగతనం చేస్తాడు. అందుకే శాస్త్రాల్లో ఏం చేశారంటే దీన్ని 2 స్థాయిల్లో మనం నిర్మూలించాలి. ఒకటి, వాడిలో ఉన్నటువంటి ప్రవృత్తిని బయటికి రానివ్వకుండా చూసుకోవడం ఒకటి. రెండవది, వాడి ప్రవృత్తిని పూర్తిగా మార్చడం అనేది రెండొకటి. 2 స్థాయిల్లో మనకి జరగాలి. అందుకే మనకి భగవత్ సేవ, శ్రీల ప్రభుపాదులు ఏం చేశారు, భగవత్ సేవ ఇచ్చారు, సాధన ఉంది, 2 ఉన్నాయి. ఎందుకని? సేవ ఏం చేస్తుంది అంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రవృత్తి బయటికి రాకుండా చేస్తుంది. సాధన ఏం చేస్తుంది, వాడి ప్రవృత్తిని మారుస్తుంది. అందుకే సేవ చేయలేదనుకోండి, ప్రవృత్తి బయటకు వచ్చేస్తుంది. సేవ చేయకపోతే ఏం చేస్తాడు, పనికిరాని పనులు చేస్తాడు. కానీ చాలా సేవ చేస్తున్నాడు, కానీ సాధన సరిగా చేయటం అప్పుడు ఏమవుతుంది, ప్రవృత్తి మారదు. కాబట్టి 2 కూడా 2 రైలు పట్టాలు లాంటివి అన్నమాట. సేవ వెళుతుండాలి, దాంతోపాటుగా సాధన వెళుతుండాలి. ఏది లోపించినా ప్రమాదం. అందుకే మనం రెండింటిని సమతుల్యపరుచుకుంటూ ఉండాలి. సో కాబట్టి ఏంటంటే మన హృదయంలో కోరిక ఉన్నప్పుడే బలవంతంగా, అందుకే చూడండి మాయ చేసే పని ఏమిటంటే మన లోపల ఉన్న దాన్ని బయటికి తీసి చూపిస్తుంది అనమాట. అవుతుంది కదా. మనం ఏదేదో అనుకుంటూ ఉంటాం, కానీ మాయ ఏం చేస్తుందంటే ఇదిగో నువ్వు ఇక్కడ ఉన్నావు చూసుకో అని చూపిస్తుంటుంది. అదే మాయ చేసే పని. అందుకే మాయ అంటే కృప అని కూడా అన్నారు అనమాట. శ్రీల ప్రభుపాదులు అంటారు, ఏమంటారంటే మాయ ఈజ్ నాట్ స్ట్రాంగ్ బట్ యువర్ డిటర్మినేషన్ ఈజ్ వీక్ అంటారు. మాయ ఏమి బలవంతమైంది కాదు, కానీ నీ నిశ్చయం బలహీనంగా ఉంది కాబట్టి మాయ పని చేస్తుంది. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ.
गंधराज श्रीमद् भागवतम की जगत गुरु श्रील प्रभु की जय। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे। हरे हरे कृष्ण।